తోముతున్నానని తెలుసు కదా, చెంబెల్ నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయిన పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేమరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్ తంటి పిల్ల, నీళ్లు పోసుకున్నానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. వాణి, వాణి, ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడా? ఏమి పెద్దదాన్ని పళ్ళు నొప్పుతున్నాను, చెమ్మడి నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటో పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు. నంగరా తుంగపర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చుంది పాపం. మొహం చూడ మొహం తీర్పచ్చమ్మలాగా. ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోను. పిల్లాన్ని చెడగొట్టించాలక వాడి గుడ్డల వాడి చెడగొడుతున్నావు. సిగ్గులే బతుకమంట. ఏం కూడా వేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అరుణా సరే సరే, పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర కోతులు అరుస్తుంటే మాట్లాడలేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోరు ముయ్యి అంటే మనం కూడా నోరు ముయ్యి అన్నాడు. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేదు. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికెంత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాడు. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లిపాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు వాడదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి కట్టలు మొయమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఒక్కసారి బయటకు వెళ్ళి చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలు ఆడడం ఆ నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులు అద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడప తొక్కను. ఇదిగో పాలిషేవయ్యా. రెండు కాళ్ళకి 2 ఎందుకు? ఇక్కడ ఇక్కడ ఇక్కడ
ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకు? ఎందుకేమిటి పట్టుకు చూడండి, రెండు ఒకే కవర్ పట్టవచ్చు కదా. నా దగ్గర అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. ఏంటి బాబాయ్, పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. ఏంటది? నా పాప పిస్తావా? ఆ పాప ఎందుకు చెప్తాను? నోర్మిబే, ఆ పాపాయమే నీ పాక పీకమంది. పాపాయమ్మా నా పాక పీకమందా? నీ వీపు సాగు చేయమంది. పీకరా అక్కడ వాళ్ళు దుబ్బిపోతారా? పక్కన నేర్పించగలరా? తలుపు పట్టేంత వరకు వచ్చారనమాట. ఉండని మిమ్మల్ని ఏం చేస్తారు? నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళారో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావను ఎత్తుకుంటూ వచ్చావా? ఒకదానితో ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అవునమ్మా. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క, నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. గౌరీ! అవునక్క, 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేవి నీకు అందుతుందా అక్క? ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయాధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందేముంది అత్తయ్య? ఏ అధిక ప్రసంగి. అక్క, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావు అనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ, ఈ పని మనిషికి ఇంట్లో దయదలిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అక్క